మిథున రాశి వారికి పుష్యమాస గురు పుష్యార్క యోగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలను కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం. క, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీరు అందులో పునర్వసు నక్షత్రం ఎందులోనే ఉండడం, పుష్యమాసం అవ్వడం, అందులో గురువారం రోజు రావడం వలన ఏ రాశికి పట్టనటువంటి అదృష్టము ఈ మిథున రాశి వారికి ఉంది. కనుక గురువారం పూట పసుపు రంగు వస్త్రాలను ధరింపచేయడం, శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడం, ఇలాంటి వాటిని దానం చేయడం, ఒక పసుపు రంగు క్లాతులో శనగపప్పును మూటకట్టి 16 రూపాయల నాణెములను పెట్టి మీ మనసులో ఉన్నబడిన కోరికలు రాసి తెల్ల జిల్లేడు వృక్షానికి ముడుపు కట్టడం మీకు అదృష్టానికి స్వాగతం అని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, శివాలయంలో అభిషేకం చేసి తీసుకొని వెళ్ళి గోమాతకు సమర్పించండి. అలా కుదరలేదు, ప్రవహించే నీటిలో వేయండి. అలా కూడా కుదరలేదు, ఒక మట్టి మూకుడుకు పసుపును పూసి సంపూర్ణంగా 16 ఒత్తులు పెట్టి ఒక 5 రకాల నూనెలు వేసి దీపం వెలిగించి మీరు నమస్కారం చేసుకున్నట్లయితే గురు పుష్యార్క యోగం కలుగుతుంది. ఎక్కడైనా బహిర్ ప్రాంతాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, అడవి ప్రాంతాల్లో తెల్ల జిల్లెడి యొక్క వృక్షం ఉన్నట్లయితే తెచ్చుకొని సింధూరం పూసుకొని ఇంట్లో పెట్టుకున్నట్టయితే మీకు భావితరాల 7 తరాల వరకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే అర్ధాష్టమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. మౌనంగా ఉండండి, ప్రకృతిని, పర్యావరణాన్ని, నేచర్ని గమనిస్తూ ఉండండి. అదృష్టమైనటువంటి ఆలోచనలు మీ తడుతాయి. వాటితో విజయ పరంపర్యకు స్వాగతం పలకండి. 6వ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. సప్తమంలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కారణం వల్ల కుజదోష ప్రభావం ఉండినను అందులో బుధుడితో కలిసి ఉండడం వల్ల వ్యాపార సామ్రాజ్యంలో మీరు మకుటం లేని మహారాజులాగా వెలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, సంపూర్ణమైనటువంటి ఏదైతే భూములు, వాహనాలు, భూ సంబంధమైనటువంటి కోర్టు సమస్యలు కూడా తొలగిపోతున్నాయి. అష్టమంలో రవి సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల భార్య మాట భర్త, భర్త మాట భార్య ఒకరికొకరు మీరు పరస్పరమైనటువంటి భావాలు ఇచ్చిపుచ్చుకోవడం వలన గృహాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నతమైనటువంటి పరిస్థితి మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన మీరు కష్టపడి పనిచేయడం వలన, దుర్గామాత ఆశీస్సుల వలన, అటు కాళభైరవ స్వామికి ఆశీస్సుల వలన మీరు ఇంతింతై వటుడింత అయినట్టుగా ఉన్నత వ్యాపార సామ్రాజ్యానికి మీరే రారాజులు అవుతారని చెప్పి గమనించాలి. లాభస్థానంలో గురువు ఇక విపరీతమైన అదృష్టం, ఆనందం మీ సొంతం. కాకపోతే సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, ఎప్పుడు చేయాల్సిన పని మీరు అప్పుడు కంప్లీట్ చేయగలిగినట్లయితే అదృష్టం అంతా మీ వెంట పరిగెత్తుతుందని చెప్పి గమనించాలి. అలాగా స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వారు, వ్యవసాయ సోదరీమణులు, అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఇది మంచి తరుణం అని చెప్పి గమనించాలి.